హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తక్కువ టైంలో ఎక్కువ వడియాలు చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎండతో కూడా పని లేదనమాట వీటిని చేసుకోవడానికి. చూసినా కదా ఒక్కటే రోజులో ఇవి ఎంత చక్కగా ఆరిపోయినాయో. ఫ్రై చేసుకోండి, ఇంత కూడా అంత బాగుంటాయి అనమాట. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ వడియాలు చేసుకోవడం చాలా చాలా ఈజీ. అయితే దీనికోసం మనం ముందుగా 2.5 కప్పుల వాటర్ని ఒక కడాయిలో పోసేసుకోవాలి, వేడి చేయాలన్నమాట. సో దాంట్లోకి మసాలాలు మన ఇష్టం. ఇంకా నేనైతే ఇక్కడ వాము వేస్తున్నాను. వాము, కొంచెం సోడా, ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఎండుమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్, అంటే సాల్ట్ ఎప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి వేస్తున్నాను. దాంట్లోకి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. సాల్ట్ అయితే ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అస్సలు వేయకండి. వడియాలు ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైపోతాయి అనమాట. సో ఇవన్నీ వేసేసి చూసినారు కదా వాటర్ మరిగిపోతుంది. సో బియ్యం పిండి ఇంకా ఉప్మా రవ్వ తొందరగా వాటర్ని చేసుకుంటాయి అనమాట. అది అట్లా గట్టి పడిపోతుంది, మనం కలుపుతూనే ఉండాలి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది ఇది రెడీగా. చూసినారు కదా, అదంతా అట్లా కలిపేసే లోపు మనకి అది గట్టి పడిపోతుంది అనమాట. అట్లా గట్టిగా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లోనే పెట్టేసేయాలి. ఇంకా అంటే ఆ పిండి రవ్వ అనేది కొంచెం మగ్గాలన్నమాట. సో అట్లా మగ్గిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దించేసేయాలి. ఒకసారి అట్లా కలిపేసి కిందకి మీదకి. సో మూత పెట్టేసి ఇంకా మనం పక్కన పెట్టేసేయాలన్నమాట కొంచెం సేపు. అంటే అది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ వేడికి కూడా ఆ బియ్యం పిండి ఇంకా ఆ రవ్వ కూడా మంచిగా మగ్గిపోతుంది అనమాట. సో చూసినారు కదా, చల్లగా అయిపోయిన తర్వాత ఈ పిండిని ఇంకా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే చూసినారు కదా, అది గట్టిగా అయిపోయిందనమాట. మనం దాన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. చేయితోనే ఎంత బలం ఉంటే అంత ఉపయోగించి మంచిగా అట్లా మెత్తగా అయ్యేటట్టు మనం దాన్ని మర్దన చేసేయాలి. చూసినా కదా, పిండిని అయితే మంచిగా ఎక్కువ టైం ఏం పట్టదు. బియ్యం పిండి రవ్వనే కాబట్టి తొందరగా మనకు అట్లా గట్టిగా అనిపిస్తుంది, కానీ మనం చేస్తే తెలుసు అనమాట, తొందరగా అయిపోతుంది. సో చూసినా కదా, ఇట్లాంటి ఒక మురుకుల గొట్ట ఉంటే దానికి మనం షేప్స్ ఇంకా మన ఇట్లా ఫింగర్ చిప్స్ అంటే ఇట్లాంటి మురుకుల గొట్టంతోనే చేసుకోవాలన్నమాట. ఆ బిళ్ళలు ఉంటాయి కదా మన దగ్గర డిజైన్వి. సో చూసినారు కదా, దాంతోనే నేను వేసేస్తున్నాను. ఇవి చాలా ఫాస్ట్గా ఆరిపోయినాయి తెలుసా. ఎండలో అయితే మీకు 1 గంటలోనే రెడీ అయిపోతాయి. సో ఇంట్లో ఫ్యాన్ గాలికి పెట్టినాయి కాబట్టి మార్నింగ్ కల్లా అవన్నీ ఇట్లా సపరేట్గా విడిపోయి ఉన్నాయన్నమాట, మంచిగా ఆరిపోయినాయి. సో ఇవి చాలా చాలా ఈజీగా ఉందన్నమాట పద్ధతి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మంచిగా ఎండిపోయి ఉన్నాయి. చూసినా కదా, అదే ఆరిపోయి ఉన్నాయి అనమాట. ఎండలో పెడితే ఎండిపోయినాయి అంటాం. సో చూసినా కదా, పక్కన కొన్ని బియ్యం పిండి వడియాలు కూడా రెడీ అయిపోయినాయి నాకు. నేను డైలీ కొన్ని ఏదో ఒక రకమైన వడియాలు చేసి ఇట్లా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసాను అనమాట. సో మనం 1 ఇయర్ స్టోర్ చేసేసుకోవచ్చు. ఇట్లుంటే ఎండతో కూడా పని లేదు, ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనం సౌండ్ వింటేనే తెలిసిపోతుంది అవి ఎంత బాగా ఆరిపోయినాయో. చాలా చాలా బాగుంటాయి అనమాట ఈ వడియాలు కూడా. బయట మనం మార్కెట్లో దొరికే వడియాల కంటే ఇంట్లో ఇట్లా హైజీన్గా చేసుకుంటే ఇంకా మంచిది కదా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేయడం కూడా చూద్దాం. వేడి అయిపోవాలి నూనె మంచిగా. నూనె వేడైన తర్వాత వీటిని కొన్ని వేసి ఫ్రై చేసేసుకోవాలి. మనం బయటకి ఎటన్నా పోయినప్పుడు కూడా ఇవి ఫ్రై చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. చిప్స్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట. సో చూసిన కదా, నేను ఇంట్లో కారం వేసాను కాబట్టి కలర్ అనేది కొంచెం అట్లా వచ్చిందనమాట. మనకు వైట్గానే కావాలనుకుంటే ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఏమీ వద్దు, జస్ట్ వాముతోనే వేసేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్స్ అన్నీ ఒకటేలాగా కాకుండా మనం డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. దీనిపైన కొంచెం చాట్ మసాలా చల్లుకుంటే ఇంకా మనం బయట ఉన్న చిప్స్ లాగానే బాగుంటాయి అన్నమాట. సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫింగర్ చిప్స్ అయితే. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.